104వ సంకీర్తన 104వ సంకీర్తన. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొని అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయును. చాలు, మనం పరిశీలన చేసాం. లెబానోను వృక్షములు అనగా పరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి కనుక పరిశుద్ధత కలిగి మనం జీవించాలని. దేవాదారు వృక్షములు దేవుని యొక్క సన్నిధిమైన కప్పబడి ఉన్నాయి కనుక దేవుని సన్నిధికి సూచనగా ఉన్నాయి కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం పరీక్ష చేసుకుంటూ, ప్రశ్న వేసుకుంటూ, పరిశోధన చేసుకుంటూ దేవునికి అంగీకారమైన ఇష్టమైన వ్యక్తులుగా మనము దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి అని మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి వేళ అక్కడ మనం పరిశీలన చేస్తే అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. పక్షులు గూళ్ళు కట్టుకుంటాయంట. పక్షులు గూళ్ళు కట్టుకోవడం ఏంటి? ఎవరి పక్షి అనంటే మనుష్యుడికి పక్షి పోలికగా ఉంది. మనుష్యుడికి పక్షి పోలికగా ఉంది. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, 27వ అధ్యాయం 8వ వాక్యంలో, 27వ అధ్యాయము 8వ వాక్యంలో, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. ఎటువంటి వ్యక్తి అంటే ఇటు పాపంలో ఉన్న వ్యక్తి. ఎటువంటి వ్యక్తి? అతను కుటుంబాలను పట్టించుకోని వ్యక్తి, కుటుంబాన్ని ఎటువంటి లెక్క చేయని వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడంట? పక్షులు తమ గూళ్ళను అక్కడ కట్టుకుంటున్నారంట. ఎక్కడ? సరళ వృక్షముల పైన. ఏంటి సరళ వృక్షములు? దేనికి సరళ వృక్షములకు సూచన? లోకంలో తిరిగే వ్యక్తులు, పాపంలో తిరిగే వ్యక్తులు, శాపంతో ఉన్న వ్యక్తులు, ఇల్లు విడిచి తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తులు, వ్యసనాలతో కొట్టబడుతున్న వ్యక్తులు, వ్యభిచార కార్యక్రమాల్లో ఉన్న వ్యక్తులు, లోకము, స్నేహము వాటిలో మగ్గుతున్న చీకట్లో బతుకుతున్న వ్యక్తులు వచ్చి ఈ సరళ వృక్షముల మీద గూళ్ళు కట్టుకొని ఉంటున్నారంట. ఈ సరళ వృక్షముల మీద గూళ్ళు కట్టుకొని ఉంటున్నారు. ఎవరా సరళ వృక్షము అనంటే హోషేయ గ్రంథకర్త అంటాడు 14వ అధ్యాయము, హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో 8వ మాట మనం చదివితే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 8వ వాక్యంలో, ఎఫ్రాయిము నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రభు, నేనేనయ్యా చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును. ప్రభు అంటున్నాడు, తనకి సూచనగా చెప్పుకుంటున్నాడు. ఎవరు ఈ సరళ వృక్షం అంటే? ప్రభు సరళ వృక్షం, ఆయనే. నేనే సరళ వృక్షం వంటి వాడును. ఈ లోకంలో పేతురు అంటాడు, దేవుడు మనకి మాదిరిని ఇచ్చాడండి, ఆయన బట్టి మనం నడవాలి. ఎక్కడ గుళ్ళు కట్టుకున్నారు ఈ యొక్క తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తులు? ఎక్కడ గుళ్ళు కట్టుకున్నారు? యేసు మీద గుళ్ళు కట్టుకుంటున్నారు, యేసు మీద ఆనుకుంటున్నారు, యేసు మీద ఆధారపడుతున్నారు. అనేకమైన చీకటి జీవితాలు మారుతున్నాయి కానీ మన జీవితాలు మారట్లా. ఈ రాత్రి వేళ ప్రభు నీ నుండి నా నుండి కోరుకునేది దేవునికి మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. ప్రభుకి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన వెలుగు, మనం కూడా వెలుగుతూ ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. సగం సగం భక్తి కాదండి, సగం సగం విశ్వాసం కాదు, సగం సగం నిరీక్షణ కాదు, పరిపూర్ణంగా మనం ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు ఈ రాత్రి వేళ. పక్షి స్వేచ్ఛనిచ్చాడు ప్రభు. ఆ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని తల్లిదండ్రుల మాట వెనక స్వేచ్ఛగా తిరుగుతూ తప్పిపోయి వేటగాని ఉరిలో చిక్కి అల్లాడుతున్న జీవితాలు ఈ రాత్రి వేళ ఎన్నో. మేము మార్చుకోలేకపోతున్నాం మా జీవితాన్ని, మేము సరి చేసుకోలేకపోతున్నాం మా జీవితాన్ని, మేము అదుపు చేసుకోలేకపోతున్నాం మా మనస్సును, మేము అదుపు చేసుకోలేకపోతున్నాం మా మాటను, మేము అదుపు చేసుకోలేకపోతున్నాం మా కోరికలను అని చెప్పేవాళ్ళు అనేకులు. మారాలన్న చిన్న ఆశ, దేవుని సన్నిధిలోకి వచ్చి చేసే చిన్న ప్రార్థన అనేకుల హృదయాలను బద్దలు చేస్తుంది.
ఓ బండ వంటి రాతి వంటి హృదయాన్ని మాంసపు గుండెగా మారుస్తుంది ప్రభుకి అటువంటి శక్తి ఉంది. ఈ రాత్రి వేళ చిన్న ప్రయత్నం చేయలేకపోతున్నారు, చిన్నగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఈ రాత్రి వేళ అటువంటి పక్షులు దేవుని మీద గూడు కట్టుకొని తృప్తి పొందే ధన్యత దేవుడు ఇస్తుంటే, ఇంకా స్వేచ్ఛ కావాలి, ఇంకా లోకానుసారమైన జీవితం కావాలని తిరిగే వాళ్ళు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. రాత్రి వేళ సరళ వృక్షమైన ప్రభు మనకు ఏ పాఠాన్ని నేర్పిస్తున్నానంటే, ఏమండి, ఆయనకు మాదిరిగా ఉండాలి. పేతురు అంటాడు చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వాక్యాన్ని మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఏంటి ఆయన అడుగుజాలలో అంటే, మొదటగా ఆయన అంటున్నాడు ఆయన బాధపడండి, నిన్ను బాధపరిచి కాదు, ఆయన బాధపడి. ఓ కృష్ణ ముప్పు, ఈ వరద ముప్పు వస్తుందంటే ముందే ఆయన బాధపడి ఉంటాడు. అయ్యో ఓ నా ప్రజలారా మారండి అయ్యా, ఉగ్రత మీ మీదకి వస్తుంది మారండి. ఏమండి, జలప్రలయం రాకుండానే ముందే నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు, జలప్రలయం ఇస్తున్నానయ్యా, ఓ నువ్వు నీ కుటుంబం జాగ్రత్తగా సురక్షితంగా ఉండండి. ఆయన ముందే గద్దించే దేవుడు, ఆయన బాధపట్టే దేవుడు కాదు. ఆయన నువ్వు బాధలో ఉండి ఏడుస్తూ ఉంటే సంతోషించే దేవుడు కాదు. రాత్రి వేళ నువ్వు బాధపడితే నీకన్నా ఎక్కువ బాధపడే ప్రభు ఆయన. నీవు కన్నీరు కారిస్తే నీ కన్నీటిని చూసి బాధపడే దేవుడు ఆయన. నువ్వు తప్పిపోతుంటే నేను సరళ మార్గంలో నడిపించాలని ఆశపడే వ్యక్తి ఆయన. ఆయన బాధపడే దేవుడు. ఈ రాత్రి వేళ మనకేది బాధ? అమ్మయ్యా, మా గిరిపురంలో ఉండటం మాకు అదృష్టం, మాది ఎత్తు మీద ఉంది, మాకు నీళ్లు రావు అండి, మాకు వాల్ కట్టారు, ఇక ఇటువైపు అసలు నీళ్లు రానుగాక రావు. అట్లాగే అనుకున్నాడు. ఏమండి, ఆ యొక్క ఎత్తైన గోపురాన్ని కట్టుకున్నారు వాళ్ళు. ఏమైపోయినాయి? భాషలు తారుమారైపోయినాయి. మన పరిస్థితి ఏమండి, తారుమారు చేస్తాడు ప్రభు. మనం అతిశయించవలసింది దేని ఏంటంటే ప్రభు కృప ఎందే, యేసు ఎందే, ఆయన సిలువ ఎందే మనం అతిశయం పడాలి. కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న సౌకర్యాలను బట్టి, మనకున్న ఇటువంటి చక్కని భాగ్యాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. వారి కొరకు మనం బాధపడాలి. ప్రభువా అండి, ఒకే కుటుంబంలో వ్యక్తులు 4 ఉన్నారంట. ఏమండి, తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకెళ్ళిపోయారు పిల్లలిద్దరు ముందు. ఎంత బాధాకరం, ఎంత వేదన. ఓ ఆ కుమారుడు మాట్లాడలేకపోతున్నాడు. చిన్న కుమారుడు అసలు తలదించుకొని ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. పెద్ద కుమారుడు ధైర్యం చేసుకొని చెప్తున్నాడు విషయం, జరిగిన విషయాన్ని. మా నాన్న కొట్టుకెళ్ళిపోయాడు, మా అమ్మ అల్లాడిపోయింది, తర్వాత కొంతసేపుడికి మా అమ్మ కూడా కొట్టుకెళ్ళిపోయింది, ఒక్క గది కూడా లేదు, మాకు అంతా కూడా పతనం అయిపోయింది. 2 ఇంజనీర్లు, డబ్బు ఉంది, ఏం ఉపయోగం? ఏమండి, జీవితం పతనం అయిపోతే, జీవితం చేజారిపోతే ఊహించలా 4 రోజుల్లో ఏమైపోయింది? అంతా జరిగిపోయింది. ఎప్పుడు ఎవరు ఎట్లాగే ఏ విధంగా అవుతారో తెలియదు, మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి ఒకరిని బాధపరిచే వ్యక్తిగా మనం ఉండకుండా ఒకరిని బాగు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. రాత్రి వేళ దేవుని స్తోత్రం. ఆయన బాధపరిచేవాడు కాదు. ఆయన పేతురు అన్నాడు, మీ కొరకు ఆయన బాధపడ్డాడండి, మీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, మీ కొరకు ఆయన శోధన అనుభవించాడు, మీ కొరకు ఆయన కొరడాలతో దెబ్బలు కొట్టించుకున్నాడు, మీ కొరకు ఆయన తల మీద ఆ ముళ్ళ కిరీటాన్ని భరించాడు, మీ కొరకు పంచ గాయాలని పొందుకున్నాడు, మీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఓ ఎండలో అంటే మనం బయటికి వెళ్ళడానికి గొడుగేసుకుని వెళ్తాం, ఎండ తగ్గకి వెళ్తాను రా అంటాం. కానీ ఎర్రటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు ఆయన. మన కొరకు ఆయన బాధపడి, మన కొరకు ఆయన బాధపడ్డాడు. అయినా సరే ఇంకా మనం ఆయన బాధ పెడుతున్నాం, అయినా సరే ఇంకా మనం ఆయన బాధ పెడుతున్నాం. ఈ రాత్రి వేళ ఆయనకు మాదిరిగా మనం ఉండాలి. సరళ వృక్షం ప్రభుకి సూచనగా ఉంది. ఓ సరళ వృక్షం, దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవించు అని నిన్ను హెచ్చరిస్తుంది. రాత్రి వేళ ఆయన ఏ బాధ అయితే పొందాడో ఏమండి, ఆ బాధను మనకి జ్ఞాపకం చేస్తుంది. మనం అనేకుల్ని బాధ పెట్టేవారుగా కాకుండా బాగు చేసేవారుగా ఈ రాత్రి వేళ ఉండాలి. రెండవదిగా ఆయన అంటున్నాడు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఈ లోకానికి మాదిరి ఉంచిపోయిన ఫాదర్ ఆయన.
ఓ గొప్ప వ్యక్తి ఆయన, నా వలే జీవించండి అని చెప్పగలిగిన వ్యక్తి అతను ఎవరు లేరు. నా వలే నడవండి, నా వలే మాట్లాడండి, నా వలే మీ జీవితాన్ని జీవించండి అని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన, పరిశుద్ధత కలిగిన వ్యక్తి ఎవరు లేరు ఈ భూమి మీద. ఆయన మాత్రమే పాపం లేని వ్యక్తి, ఆయన మాత్రమే పరిశుద్ధత కలిగిన వ్యక్తి. ఆయన నాకు మాదిరిగా మీరు ఉండండి ఈ లోకంలో. ఆయన ఏ మాదిరి చూపించాడు మనకి? ప్రేమ కలిగి జీవించడానికి నేర్పించాడు. ప్రేమ కలిగిన వ్యక్తి, సమస్తాన్ని సహించాడు ఆయన. ఓ ఎంత ద్రోహాన్నైనా, ఎంత మోసాన్నైనా, ఎటువంటి వెన్నుపోటునైనా సహించాడు. శిష్యులందరూ ఉన్నారు. ఎప్పుడున్నారు? తిండి పెడుతున్నంతసేపు ఉన్నారు. ఎప్పుడైతే ఆయన పట్టుకున్నారు, ఎక్కడో అక్కడ దూరంగా వెళ్ళిపోయారు. పేతురు అక్కడే దూరం నుండి ఏమండి వెంబడిస్తున్నాడు, దూరం నుండి. చిన్నపిల్ల అంటుంది, ప్రభు నీతో కూడా ఉన్నాడు కదా అంటే, నేను ఎక్కడున్నాను? నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, నేనేమన్నా ఎర్రియోనిలా కనిపిస్తున్నానా, నేను పిచ్చోనిలా కనిపిస్తున్నాను. ఆయన ఏం చేసుకున్నాడు? దూషించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాత్రి వేళ మన పరిస్థితి అంతే. సంఘములో ఎంత భక్తి చూపిస్తామో, ఎంత ప్రార్థన చేస్తామో, బయటికి వెళ్ళి ఏమండి అన్యుల యొద్ద మన భక్తిని కనపరచలేం, మన భక్తిని కనీసం చూపించలేం. అయ్యా మా దేవుడు మాకు చేసిన మేలిదండి, మా దేవుడు మాకు చేసిన ఈ గొప్ప కార్యం ఇది, మా దేవుడు మా కొరకు కార్చిన ఓ సిలువ యాగం ఇది అని ఒక 2 మాటలు చెప్పడానికి మనకి ఎంత సిగ్గు అండి. బయట మనం అస్సలు మాట్లాడడం. క్రైస్తవుడు మీరు అంటే అవును అండి చెప్పుకోవడానికి కూడా సిగ్గు. దేవుడు మనకి మాదిరి ఉంచెళ్ళాడు, ప్రేమ చూపించాలి. ఈనాడు అనేకులు ఏమండి ఆ గోను సంచులు వేసుకొని బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, క్రీస్తు బిడ్డలు అనేకులు ఏమండి ఆ నీళ్ళల్లో పడి వెళ్తున్నారు. దేవునికి మాదిరి చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు వారి మీద. అమ్మో అక్కడికి వెళ్తే మునిగిపోతామో అనుకోవట్లా, ప్రాణం పోయినా పర్లేదండి. అక్కడ ఆకలితో ఉన్నవారు ఆకలి తీరుద్దాం, అక్కడ ఆదరణ లేని వారిని ఆదరిద్దాం. దేవుడు మాదిరిగా ఉండాలి అంటే, ప్రభుకి మాదిరిగా ఉండాలంటే అంటే యాకోబు భక్తుడు అంటాడు కదా, తండ్రి లేని వారిని, విధవరాళ్లను ఆదరిస్తూ నిజమైన భక్తి ఏదనగా. చదవండి యాకోబు పత్రిక 1 దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. ఇది నిజమైన భక్తి, ఇది దేవునికి మాదిరికరమైన జీవితం. ఇదండి మనం భక్తి. వారి కొరకు ఒక పావుగంట ప్రార్థన చేసినా సరే పరలోకంలోంచి దేవదూతల సహాయం వెళ్తుంది. ఈ 4 రోజులు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాం, ప్రభువా వారి కుటుంబాలను ఆదరించు. ఎంతో నష్టం జరిగింది, ఎన్నో కుటుంబాలు అల్లాడిపోతున్నాయి, ఎన్నో కుటుంబాల్లో ఏమండి కట్టుబట్టలతో బయటకు వచ్చి ఒడ్డు మీద ఉంచున్నారు. ఇల్లు వారి కళ్ళ ముందే మునిగిపోతుంది, చర్చిలు వాళ్ళ కళ్ళ ముందే ఏమండి మునిగిపోతున్నాయి. దాంట్లో ఒక్క పనిముట్టు కూడా పనికొచ్చేలా లేదు. మళ్ళీ మళ్ళీ పూర్వస్థితి, మళ్ళీ కింద నుంచి మళ్ళీ కట్టుకుంటూ వెళ్ళాలి. ఎంత ఇబ్బందులో, కొలుములో, ఎంత పేదరికంలోకి మనం వెళ్ళిపోతున్నాము. దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యమ్మా, ఎందుకు ఇచ్చావయ్యా మాకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ? ఓ మరలా మాకు ఆ స్థితిని కలగజేయి ప్రభు, క్షేమాన్ని మా దేశానికి కలగజేయి, క్షేమాన్ని మా రాష్ట్రానికి కలగజేయి, క్షేమాన్ని మన ప్రాంతానికి కలగజేయి అని ప్రార్థన చేయడం ప్రేమ మాదిరి చూపించడం, క్రీస్తుకు మాదిరి చూపించడం. మనం పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఒక నీతిమంతుని కొరకు ఒక నీతిమంతుడు చనిపోడు, కానీ అనీతిమంతులమైన మన కొరకు, ద్రోహులమైన మన కొరకు ఆయన సిలువలో రక్తాన్ని కార్చిన ప్రభు, ప్రేమను చూపించిన ప్రభు. ఆయన మాదిరికరంగా మనము రెండోదిగా జీవించాలి. మూడోదిగా ఆయన అంటున్నాడు పేతురు భక్తుడు, ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పాపము ఎరుగని వ్యక్తి, ఆయన పాపము చేయని వ్యక్తి. ఈ లోకంలో ఏమండి పాపము లేని వ్యక్తి అంటే ఎవరు లేరు. అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. కానీ ఆయన పాపం లేని వ్యక్తి. అటువంటి పాపం లేని వ్యక్తిని
మనం కలిగి ఉన్నాం కనుక మనం కూడా పాపము చేయకుండా పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి. ఇది పాపం అని తెలిసినప్పుడు దాని నుండి తొలగిపోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి మనం దూరంగా ఉండాలి. రాత్రి వేళ మన దేవుడు పాపం ఎరిగిన వ్యక్తి. ఆయన అబద్ధం ఆడ్డు, ఆయన పాపము ఏమంటే చేయడానికి ఇష్టపడ్డావు. రాత్రి వేళ పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు లోకం ఇది. ఇటువంటి లోకంలో జీవిస్తున్న మనం పాపాన్ని చేయకుండా, ఆ పాపపు ఊహ కూడా మనకు రాకుండా మన పవిత్రంగా మనల్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎలా కాపాడుకోగలంటే ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఎలా కాపాడుకోవాలండి మా జీవితాన్ని అంటే ఆత్మానుసారంగా మనం జీవించాలి. మన కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తుల్ని మన కుటుంబ సభ్యులు అనుకోవాలి. ఏమండి, మన కన్ను ఇది ఎంత పాపిస్తుందంటే ఈ కన్ను మోహించి మన మనస్సులోకి ఆ పాపపు బీజాలను వేస్తుంది. ఆ పాపపు వేరుని వేస్తూ ఉంటుంది. చూడు ఎంత అందంగా ఉంది, చూడు ఎంత కన్నులు బాగున్నాయి, చూడు ఎంత ముక్కు బాగుందో, చూడు ఎంత మొహం బాగుందో, చూడు ఈ కన్ను ఏం చేస్తుందని చూడు 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 అవ్వమంట ఆ పన్నును చూసి ఎంత బాగుందో, ఇది మంచిదని, నా కన్నులకు రమ్యముగా ఉన్నదని నేను దీన్ని తిన్నానయ్యా అంటుంది. ఏమండి, మన కన్నుల ద్వారా మన హృదయంలోకి పాపము చేస్తుంది. ఆ పాపము రాకుండా ఉండాలంటే మన చూపు ఏ విధంగా ఉండాలంటే మన కుటుంబ సభ్యులు, మన పిల్లల మీద మనకు అటువంటి ఆలోచన రాదు కనుక చూస్తే ప్రతి ఒక్క పిల్ల కూడా నా కూతురు, నా తమ్ముడు, నా అన్నయ్య, నా బాబాయ్, నా పిన్ని, నా వారిల్లు అనుకొని ఎవరిని చూసినా సరే అటువంటి తప్పు ఆలోచన మనకి ఆత్మానుసారంగా జీవించడం. అది ప్రభు ఆ విధంగా జీవించే నా వాళ్ళండి వీళ్ళందరూ. నేను ఏర్పాటు చేసుకున్న జనం, నా సొత్తు, నేను విలువ పెట్టుకొని కొన్నా నా సొత్తు వీళ్ళందరూ. ఆయన అన్నట్లుగా మనం కూడా ఈ రాత్రి వేళ ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడవాలి. సరళ వృక్షము ఏమి చూపిస్తుందంటే పాపము లేని ప్రభువుని చూపిస్తుంది. ఆ సరళ వృక్షము నీవుగా మారాలి అంటే, మాదిరికరంగా జీవించాలంటే నీ జీవితాన్ని కూడా పాపము ఆ బీజాలను మనల్ని తీసివేసుకోవాలి. ఏది మనల్ని పడివేస్తుందో, ఏది మనల్ని వ్యసనంలో జారుస్తుందో, ఆ పదబద్ధాకల మనల్ని ఆ ఉచ్చులోకి లాగుతుందో ఆ ఉచ్చుని మనం తొలగించుకోవాలి. ఆ ఉచ్చుని మనం తీసివేసుకోవాలి. కేవలం ఆయన యొక్క మాట, కేవలం ఆయన యొక్క శక్తి, కేవలం ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంచినంత కాలము దాన్ని జోలు మనము ఈ రాత్రి వేళ వెళ్ళం. ఈ రాత్రి వేళ మనం వెళ్ళం. పక్షి వంటి మనము స్వేచ్ఛను ప్రభు ఇస్తే ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా జీవించాలి. నాకు ప్రభు స్వేచ్ఛను ఇచ్చాడని మనం విర్రవేయకూడదు. నన్నెవరు చూస్తున్నారు, నన్నెవరు చూస్తారు, నేను చీకట్లో చేస్తున్నాను ఎవరు చూస్తారులే అనుకోబాకు. నువ్వు చీకట్లో చేసేది వెలుగులో ఆయన బహిర్గతం చేస్తాడు. నువ్వు రహస్యంగా చేసే పాపం నీ బిడ్డలు మేడల మీదకి చేస్తారు. అనేకులు ఎదుటి చేస్తా ఆ పాపాన్ని వాళ్ళు బహిర్గతం చేస్తారు. పాపం నిన్ను వెంటాడుతుంది, పాపం నిన్ను పట్టుకుంటుంది, పాపం నిన్ను పడదోసిద్ది, పాపం నిన్ను కృంగుదలలోకి తీసుకెళ్ళిద్ది, పాపం నిన్ను నరకంలో పడేస్తుంది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. స్వేచ్ఛగా తిరిగే పక్షిని నేనయ్యా, పక్షిని నేనయ్యా, పక్షిని నేనయ్యా, పక్షిని నేనయ్యా, నీవిచ్చిన స్వేచ్ఛని మరిచానయ్యా, నీ నుండి వేరుపడి వెళ్ళానయ్యా, నీవిచ్చిన స్వేచ్ఛని మరిచానయ్యా, నీ నుండి వేరుపడి వెళ్ళానయ్యా, నీ దయనే కోరుతూ వచ్చానయ్యా, వచ్చానయ్యా, తిరిగొచ్చానయ్యా, స్వేచ్ఛగా తిరిగే పక్షిని నేనయ్యా, పక్షిని నేనయ్యా, పాపము చేసి నేను ఉన్నానయ్యా, అది తలచుకుంటే నాకే రోతగా ఉందయ్యా, పాపము చేసి నేను ఉన్నానయ్యా,
అది తలచుకుంటే నాకే రోతగా ఉందయ్యా. నీ రక్షణ వాగ్దానం నాకు పంపి నన్ను రక్షించయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, రక్షించయ్యా, మమ్ము శుద్ధి చేయయ్యా. స్వేచ్ఛగా తిరిగే పక్షిని నేనయ్యా, పక్షిని నేనయ్యా. నీవిచ్చిన స్వేచ్ఛనే మరిచానయ్యా, నీ నుండి వేరుపడి వెళ్ళానయ్యా. నీవిచ్చిన స్వేచ్ఛనే మరిచానయ్యా, నీ నుండి వేరుపడి వెళ్ళానయ్యా. నీ దయనే కోరుతూ వచ్చానయ్యా, తిరిగొచ్చానయ్యా, వచ్చానయ్యా, తిరిగొచ్చానయ్యా. విడిపించయ్యా, నన్ను మరువొద్దయ్యా, విడిపించయ్యా, నన్ను మరువొద్దయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ స్వేచ్ఛను ప్రభు మనకిచ్చాడు. ఏమండి, పాపం మనం చేయకూడదు. 5గురిలో ఉన్నప్పుడు మన నోటిని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. 10 మందిలో మనం ఉన్నప్పుడు మన నోటిని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. రహస్యంగా ఒక్కడవే నువ్వు ఉన్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ హృదయం గాడి తప్పిద్ది, అనేకమైన దురాలోచనలు కలగజేస్తుంది. ఓ పాపాన్ని చూడాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. అది చేద్దామని ఆలోచన కలిగినప్పుడు మన జీవితం పాపపు సుడిలో పడిపోతాం, పాపపు లోకంలో పడిపోతాం. లెగలేని కట్టుకోలేని జీవితాలు మనం అయిపోతాయి. ఈ రాత్రి వేళ ప్రభు పాపము లేని వ్యక్తివి, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని గొప్ప వాక్కును సవాల్ను ఈ దేశం మీదకి వదిలిన వ్యక్తి. ఈ ప్రపంచంలో ఎంతవరకు ఆయన పాపాన్ని ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు. పాపం లేదు ఆయనలో, ఇటువంటి పాపం. ఈ రాత్రి వేళ అటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి వేళ నీ హృదయానికి తెలుసు నువ్వు చేస్తున్న పాపం ఏంటో, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటో, నువ్వు నడుస్తున్న మార్గం ఏంటో, ఇది సరైనది కాదు అని ఆత్మదేవుడు మనలో గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును మనం స్వీకరించి మనల్ని మనం సరి చేసుకుంటే సరళ వృక్షం మాదిరిగా మనం జీవించగలం. క్రీస్తుకు మాదిరిగా మనం ఈ లోకంలో జీవించగలం. ఆఖరిగా ఆయన అంటున్నాడు, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన 2 మాటలు మాట్లాడే దేవుడు కాదు. ఆయన 2 మాటలు మాట్లాడే దేవుడు కాదు. ఈనాడు మానవుడు 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 మాటలు, పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఎట్లా ఉండగలుగుతున్నారు? ఎట్లాగా పాపం, కపటమైన మనస్సు, కపటమైన ఆలోచనలు. ఇద్దరు భర్తలు, 2 భార్యలు. మన లోపల నుంచి ఒక మాట వస్తుంది, బయట ఒక మాట ఉందంటే నువ్వు 2 భార్యలు కలిగిన వ్యక్తివి. మన మనసులో ఒక మాట ఉంచుకొని బయట ఒక మాట మాట్లాడుతున్నావు అంటే నువ్వు 2 భర్తలు కలిగిన వ్యక్తివి. దేవుడు దాన్ని సహించడు. దేవుడు దాన్ని ఏ మాత్రము కూడా అటువంటి ఆలోచనను ఆయన ఇష్టపడ్డావు. నువ్వు పైకి భక్తిగా ఉంటూ లోపల శక్తిని గ్రహించుకోవట్లా, లోపల దేవుడిచ్చే శక్తిని నువ్వు గ్రహించుకోవట్లా. పైపైన భక్తి, పైపైన విశ్వాసం, పైపైన కపటంగా నువ్వు జీవించినంత కాలం నీ జీవితం అంధకారంగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉండదు. ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలంటే యథార్థమైన హృదయం మనకు కావాలి, యథార్థమైన మనస్సు మనకు కావాలి, యథార్థమైన తలంపు మనకు కావాలి. ఎందుకండి ఆ దాపరికాలు, ఎందుకండి ఆ రహస్యాలు? ఏం వస్తున్నాయి మనకు దానివల్ల ఉపయోగం? ప్రయోజనం ఏముంది? అబద్ధం ఒక్కటి ఆడితే 10 అబద్ధాలు ఆడాలి దాని వెనకాల. నిజం నిలకడగా అయినా సరే నిలబెట్టిద్ది. దేవునికి స్తోత్రం. నిజం ఎప్పటికైనా నేను నిలబెట్టిద్ది, అబద్ధం ఎప్పటికైనా నేను పడగొట్టిద్ది. కపటమైన మాట మన నోటి నుంచి రాకూడదు. ఆయనలో కపటం అనేది లేదు. ఆయన కపటమైన మాట ఆయనలో లేదు. నతానియేలు, నీలో కపటం లేదయ్యా, నీలో కపటం లేదు. ఫిలిప్ అంటున్నాడు, రండి, నజరేయుడైన యేసుని నేను కనుగొన్నాను. అవునా?
ఆయన ఎక్కడున్నాడు? నజరేతు నుంచి మంచిది ఏదైనా కలదా? వెళ్దాం చూద్దాం రండి. ఆయన గమ్మున ఉండగానే, నతానియేల్, నీలో ఏ కపటము లేదు. నీ తల్లి ఆ యొక్క అంజూరపు వృక్షము క్రింద ఉండగానే నేను ఎరిగిదిని, నిన్ను ఎరిగి ఉన్నాను. ఈ రాత్రి వేళ ఆయన మన యొక్క కపటాన్ని ఎరిగి ఉన్న దేవుడు, మన మనసులో ఉన్న ఆలోచన ఎరిగి ఉన్న దేవుడు. ఏమండి, ఏదో తెలుసుకోవాలని ఎంత ప్రయాసపడతామో, అనవసరమైన వాటి కోసం ఎంత పాకులాడతామో, అవసరమైన పని ఒక్కడు కూడా చేయం. అనవసరమైన అన్నీ తెలుసుకోవాలి, అందరి విషయాలు తెలుసుకోవాలి, అందరి జీవితాలు తెలుసుకోవాలి, అందరి కుటుంబ విషయాలు తెలుసుకోవాలి. ఎంత పాకులాడతాము, కపటంగా మాట్లాడతాం. ఏంటి ఆ మొహం అట్టగుంది, ఏమైనా కొట్టాడేంటి అలా ఆయన? ఏమండి, కొడితే నీకెందుకు, తిడితే నీకెందుకు, వాళ్ళిద్దరు ఏం చేసుకుని నీకెందుకు? ఏమండి, పాపం వాళ్ళు అర్జెంటుగా వెళ్ళిపోతూ ఉంటారు. పాపం కొత్తిమీర, కరేపాకు, మాంసం ఇది తీసుకొని వెళ్ళే పోయి ఆగా ఏంటి నీ ఇంటి పక్కన వాళ్ళు రాత్రి అరుచుకున్నారు. ఏమండి, వాళ్ళ సంగతి నీకెందుకమ్మా? నాకు అనిపిస్తూ ఉంటుంది పైనుంచి, మారవా నువ్వే కానీ అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి విషయాలు కావాలి మనకి, ప్రతి ఒక్కరి ఆలోచనలు కావాలి మనకి. మళ్ళీ వాళ్ళు ఎదురుపడినప్పుడు, ఏమండి మీకోసం ప్రార్థన చేస్తున్నాను నేను. ఎంత కపటమో! వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని వీళ్ళకి చెప్పుకుంటా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, మీకోసమే ప్రార్థన చేస్తున్నాను నేను. కపటం. అమ్నోను పాపపు ఆలోచన కలిగి ఉన్నాడు. తన స్నేహితుడైన వ్యక్తిని పిలిచాడు. అతన్ని అడుగుతున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు మనం? నీ చెల్లిని తీసుకురా, వంట వండాలని చెప్పు, పాడు చేసేసాయి. అబ్బా ఎంత పాపి అండి! అరే, దాను మొదలుకొని బేర్షెబా వరకు మీ తండ్రిదిరా. ఈ రాజ్యంలో ఇంకా అటువంటి అమ్మాయిలు లేరా నీకు? నీ చెల్లిని ప్రేమించడం ఏంటి, నీ చెల్లిని మోహించడం ఏంటి? పాపిష్టోడు అని చెప్పవలసిన వ్యక్తి కపటి. వాడు కపటముతో ఆ పాపానికి బేజాలు వేశాడు. ఈ రాత్రి వేళ మన చుట్టుపక్కల ఉన్నంత కపటమే. నిజమైన ప్రేమ యేసు ప్రేమ. నిజమైన ప్రేమను నువ్వు గుర్తించు. నిశ్చయంగా నీతో నిర్మోహమాటంగా మాట్లాడే వాళ్ళని ప్రేమించు. నిన్ను గద్దించే వాళ్ళని ప్రేమించు, నిన్ను సరిచేసే వాళ్ళని ప్రేమించు. నీతో నీ వాళ్ళ హృదయంలో ఏది దాచుకోకుండా మాట్లాడే వారిని ప్రేమించు, వారితో స్నేహం చేయి. అంతేకాని పైకి ఏమండి చక్కగా వెన్నపూసి ఏమండి గుండెల్లో కత్తులు దింపే వాళ్ళని చాలా జాగ్రత్తగానే ఉండు. లోకంలో ఒక సామెత ఉంది, మోసము పోవడం కాదు, మోసం చేయడం కాదు, మోసపోవడమే పెద్ద తప్పు. మోసం చేయడం కాదు, మోసపోవడమే తప్పు. మనుషుని నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట. ఈ రాత్రి వేళ కపటమైన మాట నా ప్రభువులో లేదు. నీలో కూడా కపటమైన మాట ఉండకూడదు. దాన్ని గద్దించి లోపల నుంచి వచ్చే ఆలోచనలు తెలుసుకో. ఏంటో తెలుసుకో, విషయం ఏంటో అడుగు, ఈ విధంగా మాట్లాడు. ఎందుకని అన్నారు ఇట్లాగా? ఎందుకని అన్నారు? సర్ది పెట్టుకోరు, ఏమన్నా సరి చేసుకోరు, దాన్ని అడిగేయాలి, కడిగేయాలి, తగిలేలాగా మాట్లాడేది చూసావా? ఏమండి, కపటమైన మాటలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త. ఇవి నీకు ప్రమాదకరం, నీ భక్తి జీవితాన్ని పతనం చేసే మాటలు అవి. ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. సరళ వృక్షము క్రీస్తుని పోలి ఉంది. క్రీస్తుని పోలి మనం కూడా నడవాలని చెప్తున్నాడు ప్రభు. పేతురు భక్తుడు అంటున్నాడు, ఆయన బాధపడ్డాడు, ఎవరిని బాధ పెట్టలేదు. రాత్రి వేళ మనం కూడా బాధపడాలి కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. రాత్రి వేళ ఆయనకు మాదిరిగా మనం జీవించాలి కానీ ఏమండి మన మాదిరిగా మనం జీవించడం కాదు, మన సొంత ఆలోచన ప్రకారం మనం జీవించడం కాదు. ఆయనలో పాపం అనేది లేదు, మనం కూడా పాపం లేని పవిత్రులుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన నోట ఏ కపటము లేదు. మన జీవితాలు కూడా కపటము లేని వ్యక్తులుగా యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. యథార్థవంతులుగా మనం ఈ లోకంలో జీవించాలి. అట్టి కృప మనకు కలుగునుగాక. ప్రతి ఒక్కరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ నోటన ఏ కపటము లేదయ్యా. నీ నోటన ప్రభువా ఎటువంటి భేదాలు లేవు నాయన.
నీ నోటన ప్రభువా అయా ప్రతి ఒక్కరి మాటను ప్రభు దయగలిగిన మాటగా మాట్లాడావు నాయన. దయగలిగిన ఉచ్చరణ ప్రభు నువ్వు పలికావు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమతో మాట్లాడావు నాయన. ఓ పాపపు స్త్రీ పట్టబడినప్పుడు ప్రభు అమ్మా అని పిలిచావు నాయన. ఎంత దయగలిగిన వ్యక్తివి నాయన, ఎంత ప్రేమాస్వరూపివి నాయన. ఈ రాత్రి వేళ అటువంటి ప్రేమ కలిగిన మాట మా నోటి నుంచండి అయ్యా. అటువంటి దయగలిగిన మాట మా నోటి నుంచండి అయ్యా. అటువంటి హృదయాన్ని మాకు కలగచేయండి ప్రభువా. అటువంటి మనస్సును మాకు కలగచేయండి ప్రభువా. లెబానోను వృక్షం వలె ప్రభువా పరిశుద్ధతను మాకు దయచేయండి. దేవాదోరు వృక్షం వలె నీ సన్నిధిలో అంటుకట్టబడి ఒక స్తంభముగా నిలబడే కృపను మాకు దయచేయండి ప్రభువా. నాయనా తండ్రి, సరళ వృక్షం వలె నీకు మాదిరికరమైన జీవితం మేము జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన